ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మాడా లేదమ్మా, అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదు ఏ గొప్ప మునిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలిస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కానీ పాలు అమ్మా. పాలు పట్టడానికి కళ్ళ మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసా మోసి పట్టండి. ఓ మనవడు నన్ను గంట పేరు లెక్కిపోయారే, పనుకోలేరు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆ పాలే పడుతున్నారు. సీసాలు బొచ్చి వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు వెతవ, ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అందాన్ని పని చేయలేదు. ఏమన్నా కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందంటే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, నీ బిడ్డ. నీకోసం మోసాను, కన్నాను. నన్ను పాలు పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి పుట్టిన ఈ దరిద్రులు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా మీ ఇష్టం. చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీర్ణించుకున్న బూజు పడిన సాకదారిని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాళిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5 వేలు వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా? దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు, బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటి, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మాస్ ఉండాలరా. నా మాట ఆపీలోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా, నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా.
ఎక్కడ ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా లోపల తయారవుతున్నట్టు నిన్నే బాబు బెంగెత్తుకున్నట్టున్నాడు ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను ఇదోటి వెదవచ్చోకం ఇదేమండి ఏమిటి సారీ అండి లేట్ అయింది రేపు యానివర్సరీకి మనందరం కలిసి నాటకం వేస్తాం నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది పేరేమిటో తెలుసా అమ్మ మనసు నిజంగా తల్లి బిడ్డని ఎంత కష్టపడి పెంచుతుందో దరిద్రగా చీర పాటిస్తావు కదా మంచి చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు కడుపులో పుట్టిన నీకు కూడా కనుకుంటుందా ఎక్స్క్యూజ్ మీ ఇదేనా రావడం కనపడటం లేమ్మా చిచ్చి చిచ్చి సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డాను మాధ్యాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నారట ఎవడను చూపించుకురా నెల ఇవ్వరా ఇదేంటి రా గుమ్మడికాయలు ఉండేవాడు చిక్కుడుకాయలు చిక్కుపోయేటి అమ్మగారు ఆదరణ ఎక్కువై ఉండరా ఏమిటి అల్లుడు గారు అమ్మగారు ఆదరణ అంటున్నారు అమ్మాయి వీడిని సరిగ్గా చూడడం లేదా అబ్బే మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నారు వెనకటికి ఎవడు మొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట నోటితో మాట్లాడుతూ నొస్తా విక్రిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళే కదయ్యా ఈ వరాలయ్యా ఏమిటి అమ్మాయి వీని సరిగ్గా చూసుకుంటుందా లేదా లేకపోతే లేదని చెప్పవయ్యా పోలేరా 4 రోజులు పోతే అమ్మాయి తెచ్చుకుంటుంది చిన్నపిల్ల కదా అవునవును పసిపాప కదా క్షణక్షణం పుట్టింటి గొప్పదనాన్ని మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న పాపం చిన్నపిల్ల కదా ఇంటి పనులు చేయకపోవడం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న పాపం చిన్నపిల్ల కదా కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరు నాన్న పాపం చిన్నపిల్ల కదా చాలు బాబు చాలు అట్టే కొట్టే తెచ్చి అంటే రామాయణం అంతా కలిసినట్టు విషయం అర్థమైపోయింది ఎక్కడ మా అమ్మాయి మేడ మీద గదిలో ఉంది వరాలు నాన్న ఎప్పుడొచ్చా ఇప్పుడే వచ్చాను రాయలక్క నరుమై మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను పుట్టింటి పరువు పోగొట్టే నువ్వెలా పుట్టేవా నా కడుపునా వచ్చి రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసులు ఇచ్చేశారన్నమాట వాళ్ళు ఎవరే వాళ్ళు కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడయ్యారా నీకు మొగుడిని కొట్టి మొగసాలెక్కిందట నీ వాడు దేవత్వం కన్న తల్లి బిడ్డకు భావిస్తే తల్లి అన్నం పోతుందా అలాగని మీ అమ్మని కూడా నీ బ్రతికేస్తే నాన్న నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది నోటుకొచ్చిన తిట్టడానికి ఇలా చేసుకోవడానికి నీకే హక్కు లేదు అంటే నేను నీకు పరాయవాడయ్యానన్నమాట కానీ నీ మొగుడైనా నీ వాడని తెలుసుకోవే నేనే పసిపాపని కాను పోయే కాలం వస్తే నీతులు బూతులు లేక వినిపిస్తాయే నీ ఇష్టం విషయం చేసుకో డబ్బులని విడిచిపెడుతున్నా ఈ రోజు నుంచి నీకు ఒక నయవేట కూడా బాధిస్తాను బాబు తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని ఆలోచించి నెత్తికెక్కించుకున్నాను
చేసిన అల్లరి పరిస్థితనం కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితనం కాదు, మొండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు, వస్తాను. బాబు ఒరేయ్, ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఇక్కడ ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు? నా మీద చెప్పడానికి ఇంకా తాడీలు మిగిలినాయనా? తండ్రికి కూతురికి కాకుండా చేశారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? నేనేం మాట్లాడుతున్నా బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా, నా దోమకి ఎంత అడ్డు నిచ్చినా సరే, మొదటి చీలు కట్టుకుని ఈ నాలుగు గోడల మధ్య పిల్లలు కంటూ భర్తకు తాళు పడుతూ సతీ సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బ్రతకడం నాకు చేత కాదు. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్. నేనేం బాధితులు కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి.